జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ న్యూస్ ఉన్నది ఆ స్వామి నెక్స్ట్ లెవెల్ ఉన్నది ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు ఓకేనా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో యాడ బస్తర్ అని చెప్పి ఇంతకుముందు మీకు నేను చాలాసార్లు చెప్పినా నేను ఆ బస్తర్ ఏరియాలో ఒక భారీ అంటే భారీ ఎన్కౌంటర్ జరిగింది సూపర్ న్యూస్ ఓకే బస్తర్ అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఒక కీలకమైనటువంటి ప్రాంతం ఈ బస్తర్ రీజన్లో మొత్తం 7 జిల్లాలు ఉన్నాయి ఈ బస్తర్ రీజన్లో అడవులు చాలా వరకు ఎక్కువగా ఉంటాయన్నమాట అడవులు అంటే ఏదో సాదాసీదా అడవులు కాదు ఏదో మాకు చెప్తుంటారు కదా ఈ సినిమాల్లోనూ సీరియల్స్లోనూ ఈ కథల్లోనూ కాకులు దూరని కారు అడవులు అనేసి అలాంటివి అన్నమాట అందుకే నక్సలైట్లు ఈ బస్తర్ ప్రాంతాన్ని తమ కేంద్ర స్థానంగా చేసుకుని తమ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు సరే ఇక కేంద్ర ప్రభుత్వం ఈ నక్సలైట్లను లొంగిపోమని చెప్పేసి చాలాసార్లు విజ్ఞప్తులు చేసింది లొంగిపోయినటువంటి నక్సలైట్లకు ఉద్యోగ లేకపోతే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారే తెలియజేశారు ఆయన మాట ఇచ్చారంటే తప్పుతాడా ఎట్టి పరిస్థితుల్లో తప్పడం కానీ వీళ్ళు ఆయన చెప్పిన మాట వినాలి కదా ఏమంటారా ఈ క్రమంలో దాదాపుగా 1200 మంది నక్సలైట్లు లొంగిపోయినారు కానీ కొంతమంది మాత్రం పోరాటం ఉద్యమం విప్లవం వీళ్ళ బొంద వీళ్ళ పెండాకూడంట అడవుల్లోనే తిరుగుతారు సరే రకరకాల స్వార్థాలు రకరకాల ఆలోచనలు ఏమైనా కావచ్చు పడి తిరుగుతారు అయితే ఈ బస్తర్ ప్రాంతంలో ఈ నక్సలైట్ల అంతు చూడడానికి 1 కాదు 2 కాదు 3 కాదు ఏకంగా 14 మిలిటరీ బేస్లను ఏర్పాటు చేశారు ఇక బస్తర్లో నక్సలైట్ల ఏరవేత అయితే మొదలైంది ఈ క్రమంలో ఈరోజు ఈ బస్తర్ రీజన్లో బీజాపూర్ జిల్లాలో ఒక నేషనల్ పార్క్ ఒకటి ఉన్నదన్నమాట దాని పేరే ఇంద్రావతి నేషనల్ పార్క్ అంటే ఏమన్నా ఈ పుల్లు సింహాలు ఇవన్నీ ఉంటాయి జూ మాదిరి ఉంటుంది అనుకుంటారేమో ఇది వేరే ఏమంటారా ఈ ఇంద్రావతి నేషనల్ పార్క్లో ఈ నక్సలైట్లు ఒక పెద్ద క్యాంపును ఏర్పాటు చేసుకొని అక్కడ సమావేశమైనట్టు కేంద్ర బలగాలకైతే సమాచారం వచ్చింది అంతే ఇక కేంద్ర బలగాలు కోబ్రా కమాండోలు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అందరూ కలిసి ఒక్కసారిగా ఈ నక్సలైట్ల మీదకు విరుచుకుపడినారు ఇక ఇరువైపులా గత 6 గంటల నుంచి కాల్పులు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 31 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్ అయినట్టు ఈ బస్తర్కు సంబంధించినటువంటి ఐజీ సుందరన్ అయితే తెలియజేశారు ఇప్పటికే ఈ 31 మంది నక్సలైట్ల శవాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈ బస్తర్ ఐజీ స్పష్టం చేశారన్నమాట అయితే కాల్పులు ఇంకా జరుగుతున్నట్టు తెలుస్తుంది మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నది ఈ ఎన్కౌంటర్ అయితే దేశ చరిత్రలో అతిపెద్ద 2వ ఎన్కౌంటర్ అన్నమాట ఇది గత సంవత్సరం జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్లో ఒకేసారి 41 మంది మావోయిస్టులు చనిపోయినారు ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టులు అయితే చనిపోయినారు అయితే దురదృష్టవశాత్తు ఈ కాల్పుల్లో మన 2 జవాన్లు కూడా వీరమరణం పొందినారనమాట వీరమరణం పొందినటువంటి మన వీర జవాన్లకు ఆత్మశాంతి కలగాలని చెప్పేసి న్యూస్ అఖండ తరఫున అయితే నేనైతే దేవుని ప్రార్థిస్తున్నా వాళ్ళిద్దరికీ సెల్యూట్ ఏమంటారా ఎందుకంటే అంతమంది జరిపినప్పుడు మనోళ్ళు ఎంత ప్రాణాలకు తెగించి పోరాటం చేసి ఉంటారో ఏది ఆ కేకారణ్యాల్లో ఒకసారి మీరు ఆలోచించండి జస్ట్ ఊహించుకోండి ఎంత దారుణంగా ఎంత ఘోరంగా ఎంత భయానకంగా ఉంటుందా లేకపోతే ఏందియా తీవ్రవాదులకు ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాదులకు వీళ్ళకి తేడా ఏముండదా ఇప్పుడు టెక్నాలజీ ఎంతగా మారింది జనరేషన్ ఎట్లా ఉండాలి ఆ పాత రోజులు వేరు ఇప్పుడు వేరు ఇంకా వీళ్ళు సరే వీళ్ళ గురించి అయితే మనం అంత జాలి చూపించాల్సి అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు పాకిస్తాన్ తీవ్రవాదులతోనూ బంగ్లాదేశ్ వాళ్ళతోనూ చైనా వాళ్ళతో కలిపి చేతులు కలిపి మరి మన దేశ ప్రభుత్వాల మీద వీళ్ళు తిరుగుబాటు యుద్ధం చేస్తున్నారు వీళ్ళనెట్ట మనం అయ్యో అంటాము చాలా అంటే నేను చెప్తున్నా అమిత్ షా గారు చెప్పినట్టుగా ఏమి అంతర్గత తీవ్రవాదం అనేది ఉండకూడదు మన దేశంలో అసలు ఉండనేకూడదు బయటోడు ఎవడు లోపలికి రాకూడదు లోపల ఎవడు కూడా తోక చెప్పకూడదు తేడా వచ్చిందంటే తోక కాదు తల వేయాలి ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే అదేవిధంగా నేను చెప్పిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో మాట ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్